ఒక యువతి ఊరంతా తిరిగి తిరిగి తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ భిక్ష అడిగి జీవించేది. ఆమె గొంతు ఎంత మధురంగా ఉండేదంటే ఆమె పాటలు విని ఊరి ప్రజలంతా మంత్రముగ్ధులు అయ్యేవారు. ఒకసారి అలా ఊరంతా తిరిగి పాట పాడుతూ ఆ యువతి జమీందారు ఇంటికి చేరుకుంది. ఆయన ఇంటి ముందు పాట పాడటం ప్రారంభించింది. జమీందారు భార్య చేతిలో అన్నం పట్టుకుని లోపలి నుంచి బదులిస్తోంది. కాసేపు ఆగు, వస్తున్నాను అని. ఆమె అలాగే పాడుతూనే ఉంది. జమీందారు భార్య కూడా అలాగే బదులిస్తూనే ఉంది. కాసేపు ఆగు, వస్తున్నాను అని. జమీందారు ఇదంతా చూస్తున్నాడు. అతనికేం అర్థం కావట్లేదు. చివరకు ఉండబట్టుకోలేక తన భార్యను అడుగుతాడు. దానం చేతిలో ఉంది. పాపం, ఆమె అంతసేపటి నుంచి పాడుతూనే ఉంది. నువ్వు మాత్రం అప్పటి నుంచి వస్తున్నాను అని చెబుతూనే ఉన్నావు. ఆమెకు దానం ఇచ్చి పంపించొచ్చు కదా అని. దానికి అతని భార్య, తప్పకుండా ఇస్తాను. కాకపోతే ఆమె పాట ఎంతో మధురంగా అనిపిస్తోంది. కాసేపు అలాగే వింటూ ఉండాలనిపిస్తోంది. ఆమెకు దానాన్ని ఇచ్చి పంపించేస్తే ఆమె ఇక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆమె గానాన్ని నేను మళ్లీ వినలేను అని అంటుంది. కాబట్టి ఈ కథ నుండి మనకు తెలిసే విషయం ఏమిటంటే, మనం ఎంత ప్రార్థించినా మనం కోరుకున్నది మనకు ఆ దేవుడు ఇవ్వట్లేదంటే మన ప్రార్థనను ఆ దేవుడు వినిపించుకోవట్లేదని కాదు. మనం అడిగే తీరు ఆ దేవుడికి నచ్చుతుందని అర్థం. మనం నమ్మకాన్ని కోల్పోకుండా మనం కోరుకున్న దానిపై నిత్యం పని చేస్తూ ఉంటే మనకు ఇవ్వాల్సిన రోజు ఆ దేవుడు మనకు 1కి 100 రెట్లు తిరిగి ఇస్తాడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మార్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి.